నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను చూసినట్టయితే దాదాపు అన్ని దినపత్రికల్లోనూ అయోధ్య వివాదానికి సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ముందుగా చూసినట్టయితే ఈనాడులో మొదటి వార్తగా ప్రధాని మోడీకి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. పరీక్షల సమయంలో మోడీ విద్యార్థులకు భరోసానిచ్చే ఒక చర్యను చెప్పడం జరిగింది. పరీక్షలన్నీ పండగలా చూడాలి, జీవితంలో అవి ఓ భాగం మాత్రమే, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. విద్యార్థులకు ధైర్యం చెప్పిన ప్రధాని మోడీ, మీ ఇష్టాలను పిల్లలపై రుద్దకండని తల్లిదండ్రులకు విజ్ఞప్తి. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పరీక్ష పే చర్చ అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా అడవికి అభయం, స్మగ్లర్లపై సర్కారు ఉక్కుపాదం, ఇక అటవీ ఇన్ఫార్మర్ల వ్యవస్థ అంటూ వార్తనివ్వడం జరిగింది. బైసన్ పోలోకు తొలగిన అడ్డంకి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంప్రదించుకోవచ్చు అన్న హైకోర్టు, భూముల బదలాయింపులకు ప్రధాని లేఖ రాయనున్న సీఎం, అవసరమైతే ఢిల్లీకి వెళ్లే యోచన, రేపు మోడీని కలవనున్న తెరాస ఎంపీల బృందం అంటూ వార్తనివ్వడం జరిగింది. ఈనాడులో ప్రధానంగా 60 కోట్లతో గోదావరి కావేరీల అనుసంధానం, గోదావరిపై అకినేపల్లి నుంచి మళ్లింపునకు 4 ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసిన NWDA అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా అయోధ్యలో అదనపు భూమిని వెనక్కి ఇస్తాం, వివాద రహిత 67 ఎకరాల అప్పగింతకు అనుమతి ఇవ్వండి, సుప్రీంకోర్టును కోరిన కేంద్ర సర్కారు, ఆ స్థలంలో రామాలయ నిర్మాణాలకు వీలు, ఎన్నికల ముంగిట మరో కీలక పరిణామం అంటూ వార్తనివ్వడం జరిగింది. వాన ఆగింది, చలి చంపుతోంది అంటూ వార్తనివ్వడం జరిగింది. నేడే తొలిదశ పంచాయతీ ఎన్నికలు, రైతుల కష్టాలు తీర్చేది కాంగ్రెసే అంటూ వార్తనివ్వడం జరిగింది. మరో ఇంకా ఇంపార్టెంట్ న్యూస్ ఈనాడులో ఇవ్వడం జరిగింది. సోషలిస్టు దిగ్గజం ఫెర్నాండెస్ కన్ను మూత, దీర్ఘకాలంగా అస్వస్థత, నివాసంలోనే తుది శ్వాస, నేతల నివాళి, ఆయన దార్శనికుడని పేర్కొన్న ప్రధాని మోడీ అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇవి ఈనాడులో మొదటి పేజీలో ప్రధానంగా వచ్చిన వార్తల్ని తీసుకున్నట్టయితే, మరో పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో మొదటి వార్తగా ప్రధాని మోడీ రామ బాణం అంటూ వార్తనివ్వడం జరిగింది. వివాదం లేని భూమిని ఇచ్చేద్దాం, అందుకు మీరు అనుమతించండి, సుప్రీంకోర్టులో కేంద్రం పిటిషన్, ఎన్నికల వేళ వ్యూహాత్మక నిర్ణయం, అయోధ్య కేసులో కీలక మలుపు అంటూ వార్తనివ్వడం జరిగింది. సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వేడి రోజురోజుకు పెరుగుతుంది. ఢిల్లీ గద్దెను మళ్లీ చేజిక్కించుకోవాలని ప్రధాని మోడీ, బీజేపీ కోటను బద్దలు కొట్టాలని రాహుల్ పోటాపోటీగా పావులు కదుపుతున్నారు. అమ్ముల పొదిలోని అస్త్రాలను ఒక్కొక్కటిగా బయటికి తీస్తున్నారు. రాహుల్ కనీస ఆదాయ పథకానికి విరుగుడుగా మోడీ సార్వత్రిక ఆదాయ పథకాన్ని తెస్తున్నారు. అంతేకాదు, గో భూమి ఉత్తరాదిలో ఉద్వేగాలకు మూలమైన అయోధ్య రామాలయ అంశాన్ని మోడీ ప్రభుత్వం తనదైన శైలిలో తెరపైకి తెచ్చింది. అయోధ్యలో వివాదాస్పదం కాని భూమిని సొంతం యజమానులకు అప్పగించేందుకు అనుమతించాలని కేంద్రం సుప్రీంకోర్టును కోరింది. మోడీ UBI పథకం అంటూ వార్తనివ్వడం జరిగింది. కనీస ఆదాయానికి పోటీగా సార్వత్రిక ఆదాయం, సంక్షేమ పథకాలను ఎత్తేసి నేరుగా నగదు బదిలీ, ఈ బడ్జెట్లోనే పథకం బీజేపీ వర్గాల అభిప్రాయం అంటూ, మరోవైపు రాహుల్ గాంధీ కూడా మేం అధికారంలోకి వస్తే మహిళా బిల్లుకు ఆమోదం, స్త్రీలు గొప్ప నేతలుగా ఎదగాలంటూ రాహుల్ గాంధీ, లోక్సభతో పాటే మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానాకు ఎన్నికలు అంటూ మరొక వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా ఆంధ్రజ్యోతిలో ఒక యోధుడి నిష్క్రమణ అంటూ వార్తనివ్వడం జరిగింది. దిగాంతాలకు ఎగిసిన ధిక్కారం అంటూ వార్తనివ్వడం జరిగింది. సోషలిస్టు డైనమైట్స్ ఫెర్నాండెస్ ఇక లేరు అంటూ మరొక వార్తగా ఆంధ్రజ్యోతిలో సచివాలయం ఎట్ ద సికింద్రాబాద్, ఫిబ్రవరి 2వ వారంలో శంకుస్థాపన, తొలి వారంలోనే బైసన్ పోలో జింకానా అప్పగింత, కేంద్ర ప్రభుత్వం అంగీకారం, సంప్రదింపులు కొనసాగించవచ్చు, లైన్ క్లియర్ చేసిన హైకోర్టు అంటూ వార్తనివ్వడం జరిగింది. స్వైన్ ఫ్లూ సైరన్, రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు, వారం రోజులుగా వైరస్ ఉధృతం, చల్లటి వాతావరణమే కారణం, 3 జిల్లాల్లో బాధితులు అధికం, దేశవ్యాప్తంగా 169 మంది మృతి, జాగ్రత్త అవసరం అంటున్న వైద్యులు. మరొక వార్తగా ఇవేం రహదారులు, శాఖల పని బురద జల్లుకోవడంతో సరే హైకోర్టు ఆగ్రహం అంటూ వార్తనివ్వడం జరిగింది. మన పల్లె పొలంలో బెంగాలీ కూలీ అంటూ ప్రత్యేక వార్తనివ్వడం జరిగింది. ఆంధ్రజ్యోతి బెంగాలీ కూలీలతో నాట్లు, హుగ్లీ జిల్లా నుంచి వచ్చిన 22 మంది, ఎకరం పనికి 3300 కూలి, అబ్బురు పరిచేలా తాడు నాట్లు, స్థానికుల కన్నా వేగంగా పని, భోజనం తప్ప మధ్యలో ఆగరు అంటూ వారు ప్రత్యేక వార్తనివ్వడం. ఇవి ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే, మరొక పత్రికను తీసుకున్నట్టయితే సాక్షిలో మొదటి పేజీలో మొదటి వార్తగా లోక్సభ లక్ష్యంగా అసెంబ్లీ ఎన్నికల హామీలకు తొలి ప్రాధాన్యం, 16 సీట్లు గెలిచేందుకు పావులు కదుపుతున్న సీఎం కేసీఆర్ అంటూ వార్తనివ్వడం జరిగింది.
ఫిబ్రవరి మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ, 6 లేదా 8 మందిని తీసుకునే అవకాశం, తొలి కేబినెట్ భేటీలోనే హామీల అమలుకు ఆమోదముద్ర, తద్వారా లోక్సభ ఎన్నికల్లో ప్రజల ఆదరణ చూరగొనొచ్చని యోచన అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా సోషలిస్టు దిగ్గజం కన్నుమూత, అనారోగ్యంతో జార్జ్ ఫెర్నాండెస్ స్మృతి, అమెరికా నుంచి కుమారుడు వచ్చాక ఢిల్లీలో అంత్యక్రియలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. నిత్య పోరాట యోధుడు, ఇంకో జన్మ ఉంటే వియత్నాం పౌరుడిగా అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని లోపల పేజీలో ఇవ్వడం జరిగింది ఫెర్నాండెస్ గురించి. మరొక వార్తగా ప్రాథమిక అంగీకారం తెలిపాం, బైసన్ పోలో గ్రౌండ్ బదలాయింపుపై హైకోర్టుకు కేంద్రం నివేదన, కొన్ని షరతులు కూడా విధించాం, వాటిని రాష్ట్రం అంగీకారం తెలపాల్సింది, ఆ తర్వాత తదుపరి నిర్ణయం ఉంటుందని వెల్లడి, త్వరితగతిన విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం, ఫిబ్రవరి 12న విచారణ జరుపుతామన్న ధర్మాసనం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా సాక్షిలో పులి చర్మాల దందాలో చంద్రాపూర్ గ్యాంగ్, పులివేట అంతం పేరుతో చర్మాల వ్యాపారం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. గోదావరికి ఊపిరి అంటూ ఒక వార్తను ఇవ్వడం జరిగింది. అయోధ్య భూమి తిరిగి ఇచ్చేస్తాం, వివాదం లేని భూమి అప్పగిస్తాం, అనుమతించండి, సుప్రీంకోర్టులో కేంద్రం పిటిషన్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా విజిటింగ్ కార్డుల్లా చూడొద్దు, విద్యార్థుల రిపోర్ట్ కార్డులపై తల్లిదండ్రులకు మోడీ సూచన, పరీక్షల గురించి ఒత్తిడికి గురి కావద్దు, పరీక్షలే జీవితం కాదు, పరీక్షలు ముఖ్యమైనవే కానీ ఇవి జీవితానికి సంబంధించినవా లేక 10వ తరగతికో 12వ తరగతికో పరిమితమైనవా అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి, చిన్నారులను ప్రోత్సహించి ప్రేరణించి శక్తి తల్లిదండ్రులకు మాత్రమే ఉంది, ఏ విషయంలోనూ ఇతరులతో పోల్చవద్దు, దీంతో వారి ఆత్మస్థైర్యం దెబ్బతినే ప్రమాదం ఉందంటూ ప్రధాని మోడీకి సంబంధించిన వార్తని ఇవ్వడింది. ఎన్నికల సమయంలో మోడీ చిన్నారులకు భరోసా కల్పించే వ్యాఖ్యలు చేశారు, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇవి వివిధ దినపత్రికల్లో ఈరోజు మొదటి పేజీలో ప్రధానంగా వచ్చిన వార్తలు. వీటిపై విశ్లేషణ కొనసాగించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు వేరైనా రుచులు వేరైనా వేదిక ఒక్కటే, మన రుచులు. త్వరలో మన V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను ప్రధానంగా చూసినట్టయితే ముఖ్యంగా ఒక యోధుని నిష్క్రమణ, అంటే జార్జ్ ఫెర్నాండెస్ సోషలిస్టు లీడరు, ఇందిరాగాంధీకి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడాడు, జైల్లో చాలా కాలం గడిపారు, అతను మరణ వార్త, అతనిక లేరు అనే విషాద వార్తని ఇవాళ అన్ని పేపర్లు ప్రధానంగా కవర్ చేయడం జరిగింది. మరొక వార్తని తీసుకున్నట్టే ముఖ్యంగా రామజన్మభూమికి సంబంధించిన వార్త. రామజన్మభూమికి ముగింపు పలికే ఉద్దేశంతో కేంద్రం కొన్ని ప్రతిపాదనలు తీసుకొచ్చింది, సుప్రీంకోర్టుకు సమర్పించింది. దాంతోపాటు మరొక వార్త బైసన్ పోలోకి సంబంధించిన వార్త, ఇది చాలా కాలంగా నలుగుతుంది. కొత్త సెక్రటరియట్ నిర్మాణానికి సంబంధించిన వార్త. కొత్త సెక్రటరియట్ సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో నిర్మించాలన్న దీన్ని కోర్టులో కూడా క్లియర్ చేసింది. ఈ వార్తలను విశ్లేషించడానికి మనతో పాటు నిజాం వెంకటేష్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఈరోజు ప్రధానంగా మన వార్తాపత్రికలను వార్తలను చూసినట్టయితే ముఖ్యంగా జార్జ్ ఫెర్నాండెస్ అంటే ఈ తరం వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ అంటే మీలాంటి తరం వాళ్ళకి, అంటే మాలాంటి చదువుకున్న కొంతమందికి అంటే జార్జ్ ఫెర్నాండెస్ ఒక యోధుడు, ఒక అంటే కార్మికోద్యమ నాయకుడు, దాంతోపాటు సోషలిస్టు నాయకుడు, అంటే జైల్లో ఉండి గెలిచిన నాయకుడు, అంటే చాలా అంటే ఇందిరాగాంధీపై పోరాటం చేసిన నాయకుడు. ఆ యోధుడు నిష్క్రమించాడు. అంటే మీకున్న అనుభవాన్ని అతనిలో చూసిన గొప్ప లక్షణాలు మీరు ఎలా విశ్లేషిస్తారు? జార్జ్ ఫెర్నాండెస్ 88 ఏళ్ళకు చనిపోయినాడు. అంటే మా అమ్మతో సమానమైన వయసున్నవాడు, అంటే నాకంటే ఒక ముందు తరం నాయకుడు. ఆయన అద్భుతమైన సోషలిస్ట్ నాయకుడు. ఆయన రామ్ మనోహర్ లోహియా అడుగుజాడలో నడిచి సోషలిస్ట్ నాయకుడిగా మారాడు. ఆయన పుట్టింది కర్ణాటకలో, పోటీ చేసి గెలిచింది మొట్టమొదటిసారి బొంబాయిలో తిరుగులేని కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న ఎస్కే పాటిల్ పైన. తర్వాత ఆయన స్థిరపడ్డ చివరికి ముజఫర్పూర్ నుంచి బీహార్లో, అంటే ఒక యోధుడు కర్ణాటకలో జన్మించి బొంబాయిలో ఎదిగి బీహార్ వరకు పయనించడము, దేశ నేతగా ఒక సోషలిస్ట్ దేశ నేతగా పరిణామం చెందడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. మళ్ళీ ఆయన మైనారిటీ, జార్జ్ ఫెర్నాండెస్ క్రిస్టియన్, కానీ అందరితో ఆమోదించబడ్డ నేత. ఆయన మీద 2 వివాదాస్పదమైన విషయాలు జరిగినాయి.
ఒకటేంటి, ఆయన రైల్వే సమ్మెకు నాయకుడుగా ఉండి రైల్వే మంత్రి అయినాడు. తర్వాత పరిశ్రమల మంత్రి రైల్వే మంత్రి అయినాడు, పరిశ్రమల మంత్రి అయినాడు, రక్షణ శాఖ మంత్రి అయినాడు. తర్వాత అదొకటే కాదు, జనతాదళ్తో కలిసి ఉన్నాడు. తర్వాత మొరార్జీ దేశాయ్ దగ్గర పనిచేసినాడు. వాజ్పేయికి సన్నిహితంగా అయ్యి చివరికి జనతాదళ్లో విభేదాలు వచ్చినప్పుడు ఆయన సమతా పార్టీ పెట్టినాడు. అయితే ఆయన గొప్పతనం ఏంటంటే జైల్లో ఉండి 3.5 లక్షల మెజారిటీతో ఆయన గెలవడం మామూలు విషయం కాదు. తర్వాత ఇంకొకటి, ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించి ఇందిరాగాంధీని ఢీకొట్టిన వాళ్ళు, సర్వైవ్ అయ్యి బతికి బట్టగట్టిన వాళ్ళు చాలా తక్కువ మంది. అటువంటి బతికి బట్టగట్టిన ఒక గొప్ప లీడరు జార్జ్ ఫెర్నాండెస్. జార్జ్ ఫెర్నాండెస్ అంటే మనకు ఒక పోరాట యోధునిగా కనిపిస్తాడు. అంటే భారతదేశంలో అంటే బాగా అంటే కార్మిక ఉద్యమాల్లో పాల్గొంటూ కార్మిక నాయకుడు ఎదుగు మళ్ళీ మంత్రిగా కూడా పనిచేశారు. అంటే కార్మిక నాయకులు ఎవరు కూడా మంత్రిగా పనిచేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి ఇది ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి, అలాగే ఒక మైనార్టీ లీడర్ అయి ఉండి కూడా వాజ్పేయితో కూడా సన్నిహితంగా మెలగలిగి ఒక అంటే ఎన్డీఏ కన్వీనర్గా పనిచేయగలిగి రక్షణ మంత్రి బాధ్యతలు కూడా స్వీకరించారు. అంటే ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయన? కానీ యువకులు ప్రపంచాన్ని అధ్యయనం చేయడంలో భాగంగా చరిత్రను కూడా అధ్యయనం చేయాలి. మీరు ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమిటంటే రామ్ మనోహర్ లోహియా ఒక బనియా, కానీ ఆయన సోషలిస్ట్ పార్టీని స్థాపించాడు. ఆయన నాయకత్వంలోనే ఒక మైనారిటీ లీడర్, ఒక గొప్ప యోధుడిగా, పోరాట యోధుడిగా, తర్వాత ఒక మంచి పరిపాలనాధ్యక్షుడిగా ఆయన పరిణామం చెందాడు. ఆయన నెహ్రూను వ్యతిరేకించాడు రామ్ మనోహర్ లోహియా. ఇన్ ది సేమ్ వే ఇందిరాగాంధీని తీవ్రంగా వ్యతిరేకించిన నాయకుడు జార్జ్ ఫెర్నాండెస్. అదొకటే కాదు, ఆయన రక్షణ మంత్రిగా, పరిశ్రమల శాఖ మంత్రిగా, తర్వాత ఆయన రైల్వే మంత్రిగా కూడా అద్భుతమైన ప్రయోగాలు చేశాడు. కానీ అటువంటి యోధుడు కూడా ఆయన మీద కూడా అవినీతి ఆరోపణలు వస్తే రాజీనామా చేసి పక్కకు తప్పుకున్నాడు. ఆ ఆరోపణలన్నీ అబద్ధమని తేలిపోయింది. కనుక మచ్చలేని నాయకుడు జార్జ్ ఫెర్నాండెస్ అయిన తర్వాత మళ్ళీ మంత్రిగా ఆయనను మనం తప్పకుండా ఆయనకు నివాళి అర్పించాలి. ఆయన ఒక కామెంట్ చేశాడు, నేను వియత్నాంగా పుట్టాలని ఉందని. అంటే దానికి కారణం ఏమంటారు? వియత్నాంగా అంటే పోరాటమే ఆయనకు స్ఫూర్తి. ఒక వియత్నామే కాదు, మొదట ఆయన అసలు యాక్చువల్గా చర్చిలో ఫాదర్ అయితే అనుకున్నాడు. కానీ అక్కడ చూసిన అవినీతిని చూసి ఆయన అక్కడి నుంచి తప్పుకొని 19-20 ఏళ్ళ వయసులో బొంబాయికి వచ్చాడు. అక్కడ ఫుట్పాత్ల మీద పడుకొని హోటల్ యూనియన్స్కు నాయకుడుగా పరిణయం చేసి ఉడిపి హోటళ్ళలో భోజనం చేసి ఇంత గొప్ప లీడర్ అయినాడు ఆయన. ఏదేమైనా అంటే వీతి తరపున ఒక యోధుని నిష్క్రమణకు మనం ఘనమైన నివాళులు అర్పించాలని, యువతకు కూడా స్ఫూర్తిదాయకంగా అసలు పోరాటాన్ని అంటే పుస్తకాల్లో కానీ చరిత్రలో కానీ ఆయన 3 అద్భుతమైన పుస్తకాలు కూడా రాశాడు. చరిత్రలో నిలిచేటట్టు చూడాలని వీతి కోరుకుంటుంది. మరొక వార్తను తీసుకున్నంటే అంటే ప్రధాని రామబాణం మోడీ అంటూ ఇచ్చినప్పటికీ రామబాణం ఎన్నికల ముందు ఎలాగిచ్చినా కానీ ఒక ముగింపు దశగా అయోధ్య వివాదాన్ని తీసుకుని వెళ్తున్నారనేమో. అంటే ఒకటి వివాదాస్పదం లేని భూమిని సొంత వ్యక్తులకు అప్పగించాలని ఒక ప్రతిపాదన సుప్రీంకోర్టులో పెట్టారు. దీనివల్ల ఈ వివాదం పరిష్కారం అయ్యే ఛాయలు కనిపిస్తున్నాయి మనకు. మున్ముందు ఇంకా మరోసారి అయోధ్య వివాదం లేకుండా ఉండే అవకాశం ఉందంటారా ఈ చర్యతోటి? మీరు గమనించండి, మీరు కనుక అయోధ్యకు పోయి చూసినట్టయితే రాముని బొమ్మలు ఉన్న ప్రాంతం ఎంత చిన్నదో మీకు అర్థమవుతుంది. 67.703 అంటే 67.7 ఎకరాల స్థలంలో 0.3 ఎకరమే. 0.3 అంటే ఎంతండి? 1200 గజాలు. 1200 గజాలే వివాదాస్పదం. వివాదాస్పదం కాదు, 4800 గజాలు కాదండి, 5 వేసుకోండి, 3 5 1500 గజాలే వివాదాస్పద స్థలం. 67 ఎకరాలు 1500 గజాలు సమస్యనా? తర్వాత ఇంకొకటి కూడా చూడండి, 42 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల దగ్గరనే ఉంది, అందులో రామన్యాస్ కూడా ఉంది. అంటే ఆ 42 ఎకరాలకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఒక్క 1500 గజాల కోసం రావణ కాష్టం అనే పదం వాడుతున్నాం మనం. ఎప్పటికీ ఒక సమస్యతోటి దేశంలో హిందువులు ముస్లింలు వ్యతిరేకంగా ఆలోచించే దాన్ని తప్పించాల్సిన అవసరం మనకుంది. దేశ సమగ్రతకు సమైక్యత కూడా అదే 1500 గజాల కోసం ఎందుకు పోట్లాడాలి అనే పరిస్థితి కల్పించడానికి మోదీ చేసిన ఆలోచన చాలా గొప్ప ఆలోచన. అంటే దీంతో వివాద పరిష్కారం అవుతుందని మనం భావించవచ్చు. మనం ఎందుకు భావించవచ్చు అంటే వివాదానికి సంబంధించిన స్థలాలన్నీ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, వివాదాస్పదంది మనం ఎట్లా అంటే అట్లా చేసుకోవచ్చు. దీనివల్ల మేలు జరుగుతుందని నేను భావిస్తున్నాను. అంటే సుప్రీంకోర్టులో ఉంది కదా కేసు, అదేం లేదు. సుప్రీంకోర్టుకు సంబంధించి ఇదేమైనా అడ్డంకి అంటే కొంతమంది విమర్శకులు ఏంటంటే దీన్ని సుప్రీంకోర్టును ఇన్ఫ్లుయెన్స్ చేయడమే, సుప్రీంకోర్టులో కేసు ఉండగా మీరు ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ మరోవైపు విమర్శలు కూడా వస్తున్నాయి.
ఉండండి, సుప్రీంకోర్టులో ఏది సమస్యగా ఉన్నదో దాన్ని ఎగ్జిక్యూటివ్ క్లియర్ చేయాలి, ఆ బాధ్యత ప్రభుత్వాన్ని. అందుకని వీళ్ళు ఈ విధంగా మేము ఇస్తామంటే సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంది. దానికి ఇంకొక ఉదాహరణ కూడా ఉంది. బైసన్ పోలో జిమ్ఖానా గ్రౌండ్స్ కూడా కోర్టులో ఉంది, కానీ ఇప్పుడు రక్షణ శాఖ ఇస్తుందంటే ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతుంది. మనకు ఒక అద్భుతమైన సెక్రటేరియట్, అద్భుతమైన కళాభవన్ మనకు ఏర్పడుతుంది. అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ అయోధ్య అనేది అంటే చాలా కాలం నుంచి నలుగుతున్న సమస్య. ఈ సమస్యకు ముగింపు పలకాలని అటు ముస్లింలు కోరుకుంటున్నారు, ఇటు హిందువులు కోరుకుంటున్నారు. ఎక్కడో ఒక పుల్ స్టాప్ పడాలనేది కోర్టుల్లోనూ కూడా తొందర పెడుతున్నారు. అంటే ప్రభుత్వం మీరు తొందరగా తేల్చండి, ఏదో విషయం తేల్చండి, అక్కడ నేను ఏ విషయం తేల్చినా ఓకే అన్నట్టుగా ఇరుపక్షాలు ఉన్నాయి. అంటే పోరాడి ఇక అలసట చెందిన అవును అన్నట్టు ఈ పరిస్థితిలో ఒక అంటే కోర్టుకు ఒక వీళ్ళు కూడా ఒక అంటే ముందడుగుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, వాళ్ళకు ఒక మన తీర్పు ఇవ్వడానికి సానుకూల అంశంగా పరిగణించారు. అది భూమి మీద ఉన్న ప్రతి సమస్యకు ఆకాశం కింద పరిష్కారం ఉన్నదని ఒక నానుడి. అంటే ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది, సమస్యకు పరిష్కారం లేకుండా ఉండదు. కానీ ఇరు వర్గాలు కొంత సామరస్యం. దీంట్లో మోదీ ప్రభుత్వం వేసిన అడుగు డెఫినెట్గా ముందడిగే. ఎందుకంటే వివాదాస్పదంగా స్థలం వాళ్ళకి ఇచ్చేద్దాం, వాళ్ళు కట్టుకుంటారు. వివాదాస్పద స్థలం మనం చర్చలు చేసుకోవచ్చు అనే ఒక సానుకూల వాతావరణాన్ని కల్పించేసరికి వానింట్లో వాడు కట్టుకుంటాడు, మనకెందుకని వీళ్ళు అనుకుంటారు. ఒట్టి 1500 గజాల కోసం భారతదేశం అంతటా ఇంత మంట అవసరమని ముస్లింలు కూడా ఆలోచించే పరిస్థితి ఉంటుంది. కనుక ఇది పరిష్కారం దిశగా పోతున్న ప్రయత్నం అని మనం దాన్ని స్వాగతించవచ్చు. పరిష్కారం దిశగా పోవడం అనేది మంచిదే, ఎందుకంటే ఇరు వర్గాలు చాలా కాలం నుంచి అది కోర్టులు, కేసులు, గొడవలు, ఎలక్షన్స్ చాలా జరిగాయి. ఒక ఎప్పుడో ఒక దగ్గర ఒక పాయింట్ ఫుల్ స్టాప్ పడాల్సిన అవసరం ఉంది, అవసరాన్ని గుర్తించారు. కాకపోతే ఎన్నికల ముందు ఇది తెచ్చారనేది ఒక అపప్రద ఉంది. ఇది ఎందుకు మన చిన్నపిల్లలం కాదు, 70 ఏళ్ళ స్వాతంత్రాన్ని చూసినాం. ప్రతిదాన్ని ఎలక్షన్లకు మనం ఎందుకు కనెక్ట్ చేద్దాం? కనెక్ట్ చేసే వాళ్ళు బయట ఉండాలి, మనం ఏం చేయాలి? నో, ఇట్ ఈస్ ఏ గుడ్ డెసిషన్ అండ్ గుడ్ స్టెప్ అని మనం అనుకోవాలి. విమర్శకులు చేసేదాన్ని మనం అంటే దాన్ని కూడా విమర్శకులు ఎప్పుడు ఉంటారు, కానీ మంచి పని చేసే ప్రయత్నాలు ప్రభుత్వాలు ఎప్పటికీ నిజానికి ఇది ఒక అంటే గుడ్ ముందడుగు అని చెప్పొచ్చు. ముందడుగు ఎందుకంటే ఇప్పుడు ఒక అడుగు ముందుకు యువతల నుంచి పడితే అవతల నుంచి 2 అడుగులు పడతాయంటే ఒక ఉదాహరణ. నేను నా బెట్టు మీద కూర్చున్నా, నువ్వు నీ బెట్టు మీద కూర్చున్నావు అంటే ఎప్పటికీ పరిష్కారం కాదు. ఏదో ఒక పరిష్కారం కాదంటే ఎవరో ఒకరు చొరవ చూపాలి. ఆ చొరవ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. వెంటనే న్యాయస్థానాలు కూడా స్పందిస్తే దీనికి ఒక శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందంటారు కదా. తప్పకుండా ఇది ముందడుగు, దీంతో పరిష్కారం అవుతుందని నేను భావిస్తున్నాను. ఇంకొకటి మరొక విషయం తీసుకున్నట్టయితే మనం దీన్ని హైకోర్టుకు సంబంధించిన విషయం. హైకోర్టులో బైసన్ పోల్ అంటే ఇది కూడా ఒక 4 ఏళ్ళ నలుగుతుంది. 4 ఏళ్ల నుంచి నలుగుతున్న సమస్యకు హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. అసలు కేసీఆర్ ఎందుకు ఇంత పట్టుదలగా సెక్రటరీని మార్చాలనుకుంటున్నారు అనేది ప్రధాన ప్రశ్న. అసలు మీ అబ్జర్వేషన్లో అసలు హైకోర్టును సెక్రటరీని మార్చాల్సిన అవసరం ఉందా? ఒక్కటి ఆలోచిద్దాం మనం. మీరు కనుక సెక్రటేరియట్ను చూస్తే ఈ మాట అనరు. సెక్రటేరియట్ ఎట్లుంది? వంకర్లుగా టింకర్గా అటుపక్క బంగ్లా ఇటుపక్క బంగ్లా, ఈ మంత్రి ఎక్కడ ఉంటే తెలియదు, ఆ మంత్రి ఎక్కడ ఉంటే తెలియదు, ప్రెస్ మీట్ ఎక్కడంటే తెలియదు, గేట్లు వేరే, సెక్యూరిటీ వేరే. అది ఎట్లుందంటే ఒక పాత బంగ్లా చుట్టూ ఒక కంచె పెట్టుకొని ఉన్నట్టు సెక్రటేరియట్ ఉన్నది. దాన్ని మనకున్న స్థలంలో ఒక అద్భుతమైన నిర్మాణం చేసి శాసనసభ, శాసన మండలి, కళాభవన్ ఒక్క చోట నిర్మిస్తే అది తెలంగాణ షాన్, అది మనకు గర్వకారణంగా ఉంటుంది. స్థలం మనదే, కట్టే డబ్బులు మనయే, దాంతో నగరానికి అందం వస్తుంది. ప్రపంచ స్థాయి శాసనసభను మనం చేసుకున్నట్టు ఉంటుంది. దీనికి మనం ఎందుకు వ్యతిరేకించాలి? ఆయన కాంగ్రెస్ భవనో టీఆర్ఎస్ భవనో కడతలేడు, అక్కడ రాష్ట్రానికి సచివాలయం నిర్మిస్తా అంటుండు. కాబట్టి అది అందరి సచివాలయం అని అనుకోవాలి. ప్రతిపక్షాలు ఏంటి, ఏది చేసినా కానీ ఆడ క్రీడాకారులు ఉన్నారంటే క్రీడాకారులకు మనం స్థలం ఇవ్వలేమా? ఆ యాంగిల్లో ఆలోచిస్తే తెలంగాణకు ఒక గర్వకారణమైన శాసనసభ నిర్మాణానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నది. 50-100 కోట్ల సమస్యే కాదు, దాన్ని సమస్యగా చేయడము రాజకీయవాదుల పని కానీ ప్రాంతవాసుల పని కాదు. మనం ఏమనుకోవాలి తెలుసా? ఒక అద్భుతమైన అమరావతిని చూసిన బుద్ధి తెచ్చుకోవాలి. మనం వాళ్ళకంటే కూడా మంచిది ఉండాలి. ఆల్రెడీ అంటే సచివాలయం ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు పరిపాలన సాగించారు. అంటే సగం వాళ్ళకు పంచారు, సగం వీళ్ళకి వచ్చారు, సగం సెక్రటరీ వెళ్ళిపోయింది. అంటే నగరం నడిబొడ్డున ఉన్న సెక్రటరీ అందులోనే మంచి భవనాలు కట్టుకోవచ్చు కదా, మరో చోటికి మారడం ఎందుకు అనేది తప్పకుండా. ఇక్కడ మనం సచివాలయం నిర్మించుకుంటే సెక్రటేరియట్లో అద్భుతమైన పరిపాలనా భవనాలు మనం కట్టుకోవచ్చు. ఎన్ని శాఖలు, 100 ఆఫీసులకు స్థలం లేదు, మనం అన్ని రెంటెడ్ పోర్షన్స్లో ఉంటున్నాయి. అక్కడ మనం
ఆఫీసులు కట్టుకొని ఇక్కడ సచివాలయం నిర్మాణం చేసుకుంటే మంచి సచివాలయము, గ్రాండ్ గ్లోరియస్ వండర్ఫుల్ సచివాలయం ఇక్కడ నిర్మాణం అవుతుంది, మిగతా ఆఫీసులన్నీ మనం అక్కడ కట్టుకోవచ్చు. ఈ మాత్రం ఇచ్చి పుచ్చుకునే దూరం లేకపోతే ప్రగతి కుంటుపడుతుంది. అంటే కేసీఆర్ సెక్రటరియట్కి వెళ్ళట్లేదు, అది వాస్తు ప్రకారం బాగాలేదనే దీంతో ఉన్నది కదా. అంటే వాస్తు అవసరమా నాయకులకు అనేది, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు అనేది ఇక్కడ పాయింట్. నెహ్రూ లాంటి వాడు నాగార్జున సాగర్ శంకుస్థాపనలో కొబ్బరికాయ కొట్టే పరిస్థితి వస్తుంది. శంకుస్థాపన ముఖ్యమా, కొబ్బరికాయ కొట్టడం ముఖ్యమా? వాస్తు ముఖ్యమా, రాష్ట్రానికి ఒక సచివాలయం ముఖ్యమా? అందరి ఇళ్లలో చేసేది వాస్తు పాటిస్తాడు, కానీ బయటకు వచ్చేసరికి కేసీఆర్ మీద ఒక్కటే ఒక ఆరోపణ ఏంది, వాస్తు అని. వాస్తు తీసేయండి, ఒక అద్భుతమైన సచివాలయం జరుగుతుంది కదా. ఉన్నది కదా సచివాలయం, ఉన్న సచివాలయం కాకుండా కొత్త సచివాలయం కట్టాల్సిన అవసరం ఏంది? ఇప్పుడున్న పరిస్థితిలో లేనోళ్ళు కట్టుకుంటారు, ఉన్నోళ్ళు ఎందుకు కట్టుకోవాలి? మీరు గమనించలేదు, సచివాలయం చూస్తే మీరు ఆ మాట అనరు. సచివాలయం ఒక పాత భవంతుల సముదాయం, కానీ సచివాలయం లాగా లేదు. ఇప్పుడు ఈ సచివాలయం నిర్మాణం అయినాక మీకు తెలుస్తుంది వైట్ హౌస్ ఎట్లా కనిపిస్తుందో మన సచివాలయం అట్లా కనిపించే డిజైన్ ఉంది. యాదాద్రిని ఎందుకు పునర్నిర్మించుకుంటున్నాం, దేవాలయం ఉండగా ఎందుకని? కనుక ప్రగతి దిశలో పునర్నిర్మాణంలో భాగంగా తెలంగాణకు గర్వకారణమైన ఒక శాసనసభ నిర్మాణం. సెంట్రల్ గవర్నమెంట్ స్థలం ఇస్తా అంటే కట్టుకోవడానికి డబ్బు ఉన్నది, మన డబ్బు ఎంత? 2 లక్షల కోట్లు, 50 కోట్లు ఎంత? సో మనం తప్పకుండా దీన్ని వెల్కమ్ చేద్దాం. ఇంకొకటి, పరిపాలన ఆగిపోలే. ప్రగతి భవన్ అంటే ఇల్లు కాదు, ప్రగతి భవన్ అంటే పరిపాలనా భవనం. సెక్రటేరియట్ నుంచి చేస్తుంది, ప్రగతి భవన్ నుంచి చేస్తుంది. పరిపాలన చేయక నిద్రపోతే మనం క్వశ్చన్ చేయాలి. అంటే ఇప్పుడు కేంద్రంతో కూడా ఇంకా క్లియరెన్స్ రానట్టుంది. ఆల్మోస్ట్ ఇంకా వీళ్ళు హైకోర్టు ఇచ్చింది ఏంటంటే మీరు కేంద్రంతో సంప్రదింపులు జరుపుకోండి. లేదు, కేంద్రం ఇచ్చింది. కలవాలి అనేది లేదు. ఆల్మోస్ట్ సిగ్నల్ వచ్చింది కాబట్టి మీరు చర్చించుకోవచ్చని. అంటే కేంద్రం కొన్ని కండిషన్స్ పెడుతున్నట్టు కదా. అవును, ఆ స్థలాలు ఇవ్వచ్చు కదా. మనకు వికారాబాద్ లేదా, బయట లేదా, దీనికి 3 స్థలం, 3 డబ్బు మనం కేంద్రానికి ఎవరికి ఇస్తున్నాం? రాష్ట్రం నుంచి కేంద్రానికి. మన భారతదేశంలోనే కదా డబ్బు ఉండేది. కనుక డబ్బు ఇస్తే మనం పేదవాళ్ళం కాదు, స్థలం ఇస్తే కేంద్ర ప్రభుత్వం పేదది కాదు, ఆ స్థలం మనదే. అంటే కేంద్ర ప్రభుత్వం చాలా భూములు కాపాడంలో చాలా కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం అంత ఈజీగా భూములను వాళ్ళు వదులుకోరు. అంటే దీనికోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ భూమి ట్రాన్స్ఫర్ కోసం రక్షణ శాఖ, రక్షణ మంత్రి, చివరికి ప్రధానమంత్రి, అంటే చాలా ప్రక్రియలు ఉన్నాయి. అంటే వాళ్ళు ఒక భూమిని వదలడానికి ఇష్టపడరు. అంటే అట్లాంటి పరిస్థితుల మధ్య అంటే పెరేడ్ గ్రౌండ్స్ భూమిని ఇవ్వడానికి కొంత సానుకూలంగా ముందుకొచ్చిందని చెప్పొచ్చు. మీరు చూడండి, అయిపోద్ది. అది ఎందుకు అయిపోద్ది అంటే సానుకూలమైన సూచనలు వచ్చినాయి కాబట్టి మరి మేము మాట్లాడుకోవచ్చు అని అన్నది. ఎందుకన్నది సమస్య కోర్టులో నానద్దు. ఒకసారి ఒక టర్మ్ అయిపోయింది ప్రభుత్వం, 2వ టర్మ్ వచ్చింది, ఆ పొజిషన్ లేదు. ప్రజలు కోరుకున్న ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రజలకు అనుకూలమైన మనకు ప్రతిపాదనలు వస్తే, ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు వస్తే ప్రగతి అనేది వెళ్తుంది. అట్లనే కదా మనకు. లేకపోతే 1,25,00,000 ఎకరాలు అనేది అసలు కలలో కూడా తెలంగాణ వాళ్ళు ఊహించామా? దానికోసం మనం భూమిని వదులుకోవాలి, కాలువలకు స్థలాలు వదులుకోవాలి, ప్రాజెక్టులకు, బ్యారేజ్లకు స్థలం వదులుకోవాలి. దానికి తగిన కాంపెన్సేషన్ ఇచ్చి బాధితులను న్యాయం చేయాలి. ఇంట్లో కూడా బాధితులకు న్యాయం చేద్దాం. బాధితుల వాళ్ళు కేంద్ర ప్రభుత్వం, వాళ్ళకు స్థలం ఇద్దాం, వాళ్ళకు డబ్బులు ఇద్దాం, వాళ్ళకి కాంపెన్సేషన్ ఇద్దాం, వాళ్ళకి ఇంతకంటే మంచి భూమి ఇవ్వచ్చు. తెలంగాణలో ఎంతో విస్తరించిన కోట్లాది ఎకరాల భూమిది కాబట్టి ఇది కూడా మనం స్వాగతించాల్సిన విషయమే. దీంట్లో పార్టీల వైపు లేదు, తెలంగాణ అనే ఆలోచనతోటి మనం తెలంగాణకు ఒక గౌరవప్రదమైన ఒక అంటే ఇప్పుడు సచివాలయం అంటే సచివాలయం ఒకటే కాదు, అందులో అంటే ప్రపోజల్స్ సచివాలయంతో పాటు అసెంబ్లీ, కొన్ని కళాభవనాలు, అందులోనే రేపు అంటే 15th ఆగస్టు కానీ ఏదైనా జరిగితే అక్కడనే వందన స్వీకారం, అంటే ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్ అందులో జరిగే అంటే ఒక ప్లానింగ్ ఉంది. అవును, రోడ్డు పక్కన ఉందండి, అది ఆలోచించండి. మీరు అసెంబ్లీ చూడండి, సెక్రటరీ చూడండి, ఈ స్థలం చూడండి, రోడ్డు పక్కనే ఎప్పటి నుంచో మనం పబ్లిక్ సెరమనీస్ ఫంక్షన్ చేసుకుంటున్న స్థలం. కనుక ఇది డెఫినెట్గా ఇది కూడా హైదరాబాద్లోనే అంటే నగరం శివార్లలోనే ఉంది కాబట్టి ఇది అద్భుతంగా ఉంటుందని మనం ఆలోచన చేయవచ్చు, దాన్ని కూడా స్వాగతించవచ్చు. మనం ప్రభుత్వాన్ని సమర్థించడం లేదు, తెలంగాణకు ఉండే ఒక గర్వకారణమైన మ్యాన్షన్, ఒక గొప్పదాన్ని భవన సముదాయాన్ని మనం నిర్మించుకుంటున్నామని అనుకోవాలి. అంటే ప్రభుత్వం అంటే తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఇప్పుడు ఒకవేళ సెక్రటరియట్ మారిపోతే ఇప్పుడు ఉన్న ఖాళీ స్థలాన్ని ఏం చేస్తారు అంటే ఎవరికో బయట వాళ్ళకి ఇయ్యరు అనేది ఒక విమర్శ.
ఇచ్చే అవసరమే లేదు. మనకు కావాల్సినంత అవసరాలు ఉన్నాయి, మందికి ఇచ్చడానికి కాదు కదా. ఇప్పుడు మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేసినట్టు మందికి ఇచ్చినామా? కాదు కదా, మన కోసమే. అసలు ఊహించిన బేగంపేట ఎయిర్పోర్టుకున్న శంషాబాద్కు పోలికలు ఉన్నాయా చెప్పండి? కొన్ని వందల రెట్ల స్థలం. ఆ అవసరం కూడా తీర్చడం లేదు, ఇంకా దాన్ని ఎక్స్పెన్షన్ చేయాల్సిన అవసరం ఉన్నది. పెరుగుతున్న నగర అవసరాలను, పెరుగుతున్న రాష్ట్ర అవసరాలను తీర్చినందుకు ఒక అద్భుతమైన సెక్రటేరియట్, శాసనసభ, శాసన మండలి, కళాభవన్ ఇలాంటి నిర్మాణాలన్నిటికీ మనకి ఇప్పుడు బైసన్పూర్లో జింకానా గ్రౌండ్స్ అద్భుతమైన అమరిన స్థలం. దేవుడిచ్చిన వరంలాగా ఉన్నదాన్ని మనం దాన్ని వరంలాగా ఉంచుకుందాం, కానీ శాపంలాగా చేసుకోవద్దు. వ్యతిరేకించే వాళ్ళు కేసీఆర్ని వ్యతిరేకించడమే కానీ ఇది తెలంగాణకు గర్వకారణమని మర్చిపోతున్నారు. అది ఎప్పుడు మరవద్దు. మరొక వార్తను తీసుకున్నట్టయితే ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎన్నికల వేళ వాగ్దానాల హామీలు కురిపిస్తున్నారు. రాహుల్ గాంధీ అసలు నగదు బదిలీ అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని హామీలు ముందుకు తెస్తుంది, ఇంకా ఏమేమి పెడతారో తెలియలేదు. ఈ హామీలను మనం ఎలా చూడాలంటారు? ముఖ్యంగా ఎలక్షన్లు అంటే హామీలు ఉంటాయండి. ఎన్ని ఎలక్షన్లు చూసినాం మనం. అట్లున్నాయి కాబట్టి హామీలు పెంచుకుంటూ వస్తున్నారు. అమ్మ కిట్ అని, అమ్మ హోటల్ అని, అన్న కిట్ అని, అన్న హోటల్ అని, తర్వాత పేదల కోసమని, తర్వాత రైతులకు నగదు బదిలీ, ఇవన్నీ జరిగేటి అంటే సంక్షేమ పథకాలు. మన 2 లక్షల కోట్ల బడ్జెట్లో 40,000 కోట్లే సంక్షేమ పథకాలు. అంటే 5వ వంతు వరకు కూడా సంక్షేమ పథకాలు ఉంటే పరిపాలన సజావుగా సాగుతుందనే దానికి నిదర్శన తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన. ఇది గట్ల 5 వంతు 4వ వంతుకు లిమిట్ చేస్తే మిగతా అన్ని మనం అభివృద్ధి పథంలో నిర్మించుకోవడానికి ఖర్చు చేసుకోవచ్చు. కనుక అభివృద్ధి ఉండాలి, అభివృద్ధితో పాటు సంక్షేమం ఉండాలి. అందులోనే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే రాహుల్ గాంధీ చెప్పిన ప్రతిపాదన, రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ అంటే ఆచరణ సాధ్యమా అనేది పాయింట్. ఇక్కడ ఇప్పుడే చెప్పాను కదా, 4వ వంతో 5వ వంతో మొత్తం బడ్జెట్లో ఉంటే సాధ్యం తప్ప మొత్తం సంక్షేమాలకు ఇస్తే మన రోడ్లు ఎట్లా, మన నిర్మాణాలు ఎట్లా, మన ఇక్కడ లబ్ధిదారులు అనేది కూడా ఇంపార్టెంట్. అందరికీ సామాజిక భద్రత, అందరికీ మేము కొంత డబ్బు వేస్తూ ఉంటుండే, ఎవరికి వేస్తారు? అందరికీ. అదే అక్కడ సమస్య వస్తుంది. మోడాలిటీస్, మళ్ళీ దానికి నియమ నిబంధనలు ఎట్లా చేయాలనేది ఆలోచన చేయాల్సి వస్తుంది. కనుక అన్నీ సాధ్యమైతే అనలేము. మనం మొత్తం బడ్జెట్లో 4వ వంతో 5వ వంతో ఉంటే అవలీలగా చేసుకుంటూ అభివృద్ధి పనులు చేసుకోవచ్చు. అంతకు మించిన హామీలు ఎవరిచ్చినా, ఎలాంటి హామీలు ఇచ్చినా అది అబద్ధం కిందనే మనకు తర్వాత ప్రూవ్ అయిపోతాయి. అంటే మోడీ ప్రభుత్వం కూడా రైతులకు ఏదో సాయం చేయాలంటే ఒకదానికి ఒకటి విరుగుడుగా హామీలు పెంచుకుంటూ పోతున్నారు, కానీ అంటే దాన్ని ఆచరణలో ఎంతవరకు సాధ్యమని వీళ్ళు అసలు ఆలోచిస్తున్నారనేది పాయింట్. లేదు, ఇవన్నీ ఎలక్షన్లే, ఆపద మొక్కులు. ముఖ్యంగా నిజంగా చెప్పాలంటే ప్రధాని మోడీ ఈ సంక్షేమ పథకాలకు వ్యతిరేకం. గత 4 ఏళ్ళగా చూసినట్టయితే సంక్షేమ పథకాలు వద్దు, ఫ్రీ కరెంట్ వద్దు, ఫ్రీ వద్దు అనే దాని మీద ఉన్నాడు. అంటే ఎన్నికల ఇయర్ వచ్చేటప్పటికి ఆయన కూడా కొంత డైవర్ట్ అయిందేమో అని అనిపిస్తుంది. కాదండి, తను బతికుండి గెలిస్తే కదా సేవ చేసేది, మరి గెలవకనే పోతే. అందుకని మొట్టమొదటి ఆపద మొక్కలు అన్నాను కదా, మొదలు గెలిచి తర్వాత పనులు చేయొచ్చు. అందుకే ఆయన గెలవడానికి ఎన్నుకున్న వ్యూహాలలో భాగమే ఈ ఆయన చెప్పే వాగ్దానాలని మనం అనుకోవచ్చు. తీర్చాలంటే మాత్రం మొత్తం బడ్జెట్లో 4వ వంతు 5వ వంతుకు తప్ప ఎన్నికల వాగ్దానమే కదా. ఎన్నికల్లో భాగంగానే అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ కల్పించారు, దాన్ని వెంటనే అమలు చేసిరు. రేపు ఫిబ్రవరి 1 నుంచి అమల్లో కూడా వస్తుంది. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. ముఖ్యమైన విషయాలు వదిలిపెట్టి అనవసరమైన రాజకీయ విషయాల మీదే మనం విశ్లేషణ చేస్తాం. తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ ఈ 10% ఇవ్వడం మంచిదే అనే సానుకూలమైన వ్యాసాలు 2 రాసి వాటిని అనువాదం చేసి కర్ణాటక బీసీ కమిషన్ కూడా పంపారు. ఇదే సమయంలో ఇంకొక మాట కూడా అన్నాడు, అసలు రిజర్వేషన్లు వద్దంటారు, రాజ్యాంగంలో బీసీలకు కూడా లేదనే ఒక వార్త. అది నిజమండి, చాలామందికి తెలియదు. అందుకే నేనేమంటున్నాను, మొదట మనం అధ్యయనం చేయాలి. బీసీ కమిషన్ బీసీలకు లేదు. మొట్టమొదటి సవరణల ద్వారా బీసీలకు ఇచ్చారు. సవరణల ద్వారానే తీసుకున్న వాళ్ళు సవరణలను వ్యతిరేకిస్తున్నారు, అది తప్పు. తర్వాత ఇంకొకటి, నేను ఇదివరకు కూడా మీకు ఉదాహరణ చెప్పిన, తెలంగాణకు వచ్చిన నీటి వాటాలకు వెళ్ళి ఏ ప్రాజెక్ట్ కట్టుంటే మీకేంది అన్నట్టు 50% మిగతా 50%లో వాళ్ళు డ్యాన్స్ చేస్తే మీకేమి అనేది మనం ఆలోచించాలి. వాళ్ళు మనల్ని వ్యతిరేకిస్తున్నారు, మనం వాళ్ళని వ్యతిరేకిస్తున్నాం అంటే ఇది మరో రామజన్మభూమి, మరో బైసన్పూల్ అవుతుంది. అట్లా చేయొద్దు. బుద్ధిని ఉపయోగించి ఆలోచన చేసి ఇవ్వాలని, నేను విజ్ఞతతో పనిచేయాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ నిజాం వెంకటేశ్వర గారు. ఈరోజు V3 న్యూస్కి వచ్చి మీ విలువైన విషయాలని మాకు అందించినందుకు. ఇది పేపర్ ముచ్చట కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.